అంచనా డబుల్ సెక్రటరేట్ నిర్మాణంలో అవకతవకలు 617 కోట్ల అంచనాతో పనులు ప్రారంభం. సో సచివాలయం ఏ కొత్త సచివాలయం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వం కట్టినారో 617 కోట్లతోటి అంచనాతోటి దాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఎక్కడి దాకా పోయింది? దాదాపు 1150 కోట్లు. 1150 కోట్లే కాదు, దాదాపు 2000 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు చాలామంది చెప్పారు. ఇంకా పనులు కూడా పూర్తి కాలే. ఎందుకంటే ప్రభుత్వం మారే అవకాశం ఉంటుందని చెప్పి హడావిడిగా ఆయన 6వ అంతస్తులో ఓపెన్ చేసుకుండు అంతే. ఇంకా పనులు కంప్లీట్ కాలే. ఇంకా ఏదో నామకే వాస్ అట్లా బయటికి వెళ్ళి అట్లా కనిపిస్తూ ఉంది రాజభవనం తరహాలో. లోపల ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అది కంప్లీట్ కావాలంటే ఇంకా కొంత ప్రజల సంపద ఖర్చు పెట్టాల్సిందే. దానికి అదనపు ఖర్చుకు పరిపాలన అనుమతి నిల్లు ఇప్పటికీ కొనసాగుతున్న వర్క్స్. బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలకే పనుల బాధ్యతలు. అంచనాల పెంపై సర్కారు ఆరా. సో బీఆర్ఎస్ లీడర్లకి ఆ పనులు కూడా బీఆర్ఎస్ లీడర్కి సంబంధించిన కాంట్రాక్టర్లకి ఏ కట్టడం కట్టినా సారు ఏ కట్టడం కట్టినా కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు మేలు జరగడానికే కట్టడాలు కట్టింది కానీ ప్రజల మేలు కోసం సార్ కట్టలేదు. ఇగో ఫర్నిచర్కే 200 కోట్లంట, అయినా నాసి రకమే. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కొత్త సెక్రటరేట్ అంచనా వ్యయం డబుల్ అయినట్టు తెలుస్తున్నది. నిర్మాణం కోసం ముందుగా 617 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి లభించగా దాని వ్యయం ప్రస్తుతం 1150 కోట్లు దాటినట్టు సమాచారం. రూల్స్కు విరుద్ధంగానే అంచనా వ్యయం పెంచినట్టు ప్రచారం జరుగుతున్నది. పరిపాలన అనుమతులు లేకుండానే పర్మిషన్కు మించి ఖర్చు చేయడం వివాదంగా మారింది. ఎలక్ట్రికల్, గార్డెనింగ్, ఫర్నిచర్, సెంట్రల్ ఏసీ, ఇంటర్నెట్ నెట్వర్కింగ్ పనులు కోసం అంచనా ఇంకా అయ్యే అవకాశం ఉందంట. ఇంకా నాకు తెలిసి ఇంకొక 500-600 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏం పెట్టకండి, నడిపించుకోండి. కొత్త ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ అప్పుల పాలైంది. 6,71,000 కోట్ల రూపాయల అప్పు అయిందనేమో మీరు చెప్తారు. లేదు అంత అప్పు చేయలేదు, 50 లక్షల కోట్ల మేము సంపద సృష్టించమని చెప్పేమో కేటీఆర్ చెప్తా ఉన్నాం. ఈ మాటలు కాంగ్రెస్ పార్టీ మాటలు, బీఆర్ఎస్ పార్టీ మాటలు పక్కన పెట్టండి. ఉన్న సచివాలయాన్ని నడిపియండి, అట్నే తప్పేం లేదు. గత కొన్ని దశాబ్దాల కాలం పాటు నడిపించిన పాత సచివాలయం కూడా బాగానే ఉండే. కానీ సారు చరిత్రలో నిలిచిపోవాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉండే మేము సచివాలయం కట్టం చూపించుకోవాలి, రేపటి తరాన్ని చూపించుకోవాలని చెప్పి కట్టిన తప్పించి అంతకుమించి ఇంకొక ఆలోచనే కాదు. ఈయన తీసుకొచ్చింది కూడా అందుకే అంబేద్కర్ విగ్రహం కావచ్చు, లేకపోతే అమరవీరుల స్మృతివరణం కావచ్చు. ఇవన్నీ నేను చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి కేసీఆర్ అనుకుండు. కానీ ఏ తరహాలో నిలిచిపోతుండు? కేసీఆర్ అనే దుర్మార్గుడు ఉంటుండే అని చెప్పి రేపటి తరాల ప్రజలు చెప్పుకుంటారు, రేపటి తరాల యువత చెప్పుకుంటారు. గతంలో కేసీఆర్ అన్నటోడు ఉంటుండే 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ నేలిండు, ఇబ్బందులు పెట్టిండు. ఆనాడు నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, సబ్బండ వర్గాలు ఆత్మహత్యలు చేసుకున్నారు స్వయాన కేసీఆర్ పేరు రాసి అని చెప్పి రేపటి తరాలు చెప్పుకుంటాయి అన్నమాట. సో ఆ తరహాలో ఆయన 10 సంవత్సరాల పాలన కొనసాగింది.